అందరికీ నమస్కారం. నేను మీ సహోదరి అడప వరలక్ష్మి. మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలన్నీ మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ చేసుకున్నాం. మరి ఈ అప్‌గ్రేడ్ అయినటువంటి వేతనాలు జనవరి నెల నుండి గూడా మనకి అమలవుతా ఉన్నాయి. త్వరలో మనకి హెల్పర్స్ గూడా రాబోతా ఉన్నారు. అదే విధంగా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే మన ఏపీలో ఉన్నటువంటి సోదరీమణులు నిత్యం నాకు ఫోన్ చేస్తూ, "అక్క మీకు మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయ్యాయి. మాకు ఇంతవరకు కూడా ఎలాంటి స్పష్టత లేదు. మేము ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నాం. మాకు వేసవి సెలవులు లేవు. ఎలాంటి ప్రమోషన్స్ లేవు. మాకు ఒక్కరోజు సెలవు తీసుకోవాలన్నా చాలా చాలా ఇబ్బందులున్నాయి. అధికారులు సెలవులు కూడా ఇవ్వడం లేదు" అని ఎన్నో సమస్యలు, అంటే ఆరోగ్యం బాగా లేకున్నా కూడా సెలవులు ఇవ్వని దుస్థితిలో పక్కన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సోదరీమణులు చాలా ఇబ్బంది గురవుతూ నాకు నిత్యం చాలా జిల్లాల నుండి ఫోన్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మారడం కూడా జరిగింది. మారడం వల్ల వాళ్ళ భయాందోళన ఇంకా స్టార్ట్ అయింది. ఎందుకంటే మా సమస్యలు ఆ ప్రభుత్వానికి ఎన్నో సార్లు వెళ్ళి కలవడం వల్ల కొంత మేరకైనా ఆ ప్రభుత్వానికి తెలిసింది. చివరిగా వాళ్ళు ఒక మాట చెప్పారు, జనాభా ప్రాతిపదికన మినీ అంగన్వాడీ నుంచి మెయిన్ అంగన్వాడీగా మారుస్తామని చెప్పారు. ప్రభుత్వం మారింది. మళ్ళీ ప్రభుత్వానికి మా సమస్య అనేది కొత్త సబ్జెక్టు. ఎప్పుడు మాకు న్యాయం జరుగుతుంది అని ఆలోచనలో, భయాందోళనలో అక్కడున్నటువంటి సోదరీమణులు చాలా బాధపడుతూ ఫోన్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం కొత్తగా ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను త్వరగా, అంటే పక్కన మా తెలంగాణలో ఏ విధంగా ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ కేంద్రాలన్నిటినీ మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ చేశారో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ టీచర్లందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రాంతాలు వేరైనా కూడా మినీ అంగన్వాడీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లలోనే భాగంగానే మేము విధులు నిర్వర్తిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వానికి మేము పలుసార్లు వినతి పత్రాలు అందజేయడం జరిగింది. గతంలో పార్లమెంట్లో కూడా 2 సార్లు చర్చకు తీసుకురావడం జరిగింది. అప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులను కూడా కలిసి మినీ అంగన్వాడీ సమస్యలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తత్ఫలితంగా కేంద్ర ప్రభుత్వము ఏ నిర్ణయం తీసుకున్నా అన్ని రాష్ట్రాలకు కూడా అది వర్తిస్తుంది. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఒక లెటర్స్ కూడా అన్ని రాష్ట్రాలకు కూడా పంపడం జరిగింది. ఏమని? రాష్ట్ర ప్రభుత్వాలకు ఓకే అయితే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కేంద్రం తేల్చి చెప్పింది. దానికి మా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకొని తెలంగాణలో మినీ అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా మెయిన్ అంగన్వాడీగా అప్‌గ్రేడ్ అయిన విషయం అందరికీ తెలుసు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరీమణులు ఎన్నో కష్టాలు అనుభవిస్తా ఉన్నారు. ఈ రోజు ఊరికనే అడగడం లేదు, ఊరికనే ఆశించడం లేదు. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వలన వర్క్ బాధ్యతలు అనేది పెరిగిపోతా ఉన్నాయి. వచ్చే వేతనం అనేది ఒక ఆయమ్మకి ఇచ్చే వేతనాన్ని అందిస్తా ఉన్నారు. ఒక ఆయమ్మ చేసే విధులే మినీ అంగన్వాడీ టీచర్లు చేయడం లేదు. అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్లని ఆంధ్రప్రదేశ్ అంటా ఉంది. మా తెలంగాణలో టీచర్లు అని సంబోధిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మినీ అంగన్వాడీ వర్కర్లు ఒక టీచర్గా, ఒక ఆయమ్మగా 2 విధులు నిర్వర్తిస్తూ అదనంగా ప్రభుత్వం అప్పచెప్పినటువంటి అన్ని కార్యక్రమాలను తూచా తప్పకుండా, అంటే మెయిన్ అంగన్వాడీ కేంద్రాలకు, మెయిన్ అంగన్వాడీ టీచర్లకు ఏ మాత్రము తీసిపోకుండా మినీ అంగన్వాడీ టీచర్లు విధులు నిర్వర్తిస్తా ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక్కరోజు కూడా సెలవు లేదు. వాళ్ళు 1-2 రోజులు సెలవులు పెట్టుకున్నా వాళ్ళకి అవకాశం ఉంది. ఎందుకంటే హెల్పర్స్ ఉంటారు, సెంటర్ ఓపెన్ చేస్తారు కాబట్టి. కానీ మినీ అంగన్వాడీ టీచర్లకు మాత్రం అలాంటి వెసులుబాటు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు సెలవు పెట్టుకుంటే కేంద్రం అనేది మూతపడుతుంది కాబట్టి. అంటే మన 2 పనులు చేసి కూడా అదనంగా ఆ సమస్యలను కూడా మినీ అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి. ఒక్కసారి ప్రభుత్వం కూడా గమనంలో పెట్టుకోవాలి. అక్కడ ఉన్నటువంటి మేము ఇంకా కొంచెం సంతోషకరమైన విషయం ఏమిటి అంటే, ఒక అంగన్వాడీగా టీచర్గా ఉన్నటువంటి శిరీష గారు ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఎంపిక కావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అంగన్వాడీలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉంటుందని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాం. ఎందుకంటే మా సబ్జెక్ట్ అనేది కొత్తగా ఎన్నిక అయినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పాలన్న కొత్త సబ్జెక్టు కాబట్టి ఆ సమస్యల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి, మా సమస్యలు అనేది తెలుసు కాబట్టి
ఎమ్మెల్యేగా ఎంపికైనటువంటి శిరీష గారు కూడా అంగన్వాడీ మరి టీచర్ల కానీ అంగన్వాడీ ఉద్యోగస్తుల సమస్యల మీద కూడా మరి అసెంబ్లీలో నేవలెత్తుతారని చెప్పేసి అసెంబ్లీలో చర్చకు తీసుకొస్తారని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం, భావిస్తూ ఉన్నాం. మరి సోదరిమణులందరూ అక్కడ ఉన్నటువంటి సోదరిమణులందరూ కూడా ఎలాంటి భయాందోళనలకు గురి కాకండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. మనం అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఎందుకంటే 2 పనులు చేసుకుంటూ ఆయమ్మ వేతనంతో ఇన్ని సంవత్సరాలు కూడా మనము మరి సేవలు అందిస్తూ ఉన్నాం. మరి బాధ్యతలు పెరుగుతూ ఉన్నాయి, కానీ వేతనం అనేది మాత్రం మరి ఒక ఆయమ్మకి ఇచ్చే వేతనమే అందిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు కాబట్టి మన సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడంలో తప్పు లేదు. అందుకని అక్కడ ఒక అసోసియేషన్ లేకపోవడం వలన మరి గుంపులో గోవిందం లాగానే మరి అన్ని యూనియన్లో కలిసి సమస్యను పెట్టిన క్రమంలో మరి వాళ్ళ సమస్యని హైలైట్ అవుతూ మినీ అంగన్వాడీ టీచర్ సమస్య డౌన్ అవుతా ఉంది. మరి ఆ సమస్యలు అనేది ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి. దయచేసి అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు నిత్యం ఫోన్ చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇవ్వమని చెప్పే సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సోదరిమణులు నిత్యం ఫోన్ చేసి మరి వాళ్ళ సమస్యలను చెబుతున్న క్రమంలో నిజంగా హృదయం చెలించిపోతా ఉంది. ఎందుకంటే అవే సమస్యలు మేము కూడా ఎదుర్కొన్నాము, ఆ సమస్యల నుంచి బయటకు వచ్చాము. మరి 10 సంవత్సరాలుగా మేము అసోసియేషన్ పెట్టుకుంటూ ఒక్కొక్క సమస్య నుండి బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా అన్ని సమస్యలు యాజ్ ఇట్ ఈజ్గా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సోదరిమణులు ఎదుర్కొంటా ఉన్నారు. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ బాధల విలువ మాకు తెలుసు కాబట్టి, ఆ కష్టాలు మేము అనుభవించాం కాబట్టి, మరి అదే కష్టాలు ఇప్పటికీ కూడా వాళ్ళు అనుభవిస్తూ ఉంటే మనసు చెలించిపోతూ ఉంది. మరి ఇప్పటికైనా మరి అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. మరి ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సంధ్యారాణి గారికి మరి మేము మా తరపున మేము విన్నవించుకుంటా ఉన్నాం. మరి తెలంగాణలో ఏ విధంగా అయితే ఎలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ టీచర్లందరినీ మెయిన్ అంగన్వాడీగా ఆపరేట్ చేశారు, మరి ఎలాంటి షరతులు లేకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక విద్యని కానీ మరి ఇంకా జనాభా సర్వేని కానీ ఎలాంటిది లేకుండా మరి ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మేము అడిగే దాంట్లో న్యాయం ఉంది. మరి విద్యను చూసి కానీ మాకు బాధ్యతలు అప్పచెప్పలేదు. మరి మాకు ఇన్ని రోజులు ఒక టీచర్గా అంటే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నారు. మరి అదేవిధంగా ఒక హెల్పర్ చేసే పని చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా సర్వేలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బిఎల్ఓ డ్యూటీలు చేస్తూనే ఉన్నారు. మరి ప్రతి ఒక్క లబ్ధిదారులను సొంత పిల్లల్లాగా కంటికి రేపలాగా మరి ఒక ఆయమ్మ లేకుండా, ఒక ఆయమ్మ సహాయం లేకుండా కూడా మరి ఎంతో మరి నిబద్ధతతో, ఓపికతో, సహనంతో అక్కడ ఉన్నటువంటి సోదరిమణులు పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి మరి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. వీలైనంత త్వరలో మరి మినీ అంగన్వాడీ టీచర్లందరినీ కూడా ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా మార్చాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. మరి త్వరలో తప్పకుండా అవుతుందని చెప్పేసి సోదరిమణులు ఎలాంటి మరి భయాందోళనలకు గురి కావద్దు. ఎందుకంటే మన సమస్యలు అనేది మరి మాకు సొంతంగా తెలియజేయమంటే ప్రతినిత్యం సోదరిమణులు నాకు చెప్తా ఉంటే నాకు మనసు చెల్లించిపోయి ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతినిత్యం సోదరిమణులు ఫోన్ చేసి అక్క మా సమస్యను కూడా కొంచెం పరిష్కరించే విధంగా చూడండి, అక్క మా గురించి కూడా ఒక వీడియో రిలీజ్ చేయండి, అక్క మా సమస్యలు ఇలా ఉన్నాయి, ఎలాంటి స్పష్టత లేదు, మా జీవితాలకి ఏమి స్పష్టత లేదు అక్క అని చెప్పేసి ఒక్కరోజు అధికారిని ఎవరైనా కలవాలి, ఒక ఎమ్మెల్యేకి లెటర్ ఇవ్వాలంటే కూడా మరి సెలవు ఇవ్వని దుస్థితిలో మరి సెంటర్కి అంకితం చేసే విధంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మరి అలాంటి సందర్భాల్లో అక్క వాళ్ళు నాకు చెప్పిన సందర్భంలో నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్లలో భాగంగానే మనమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మీ సమస్యలు వేరు, మా సమస్యలు వేరు కాదు. మన ప్రాంతాలు ఇక్కడే కాదు, మన దేశమంతటా కూడా అంత మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలు అందరూ కూడా ఇవే ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము అసోసియేషన్ పెట్టుకొని 10 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి మెప్పించి అక్కడ పార్లమెంటులో, ఇక్కడ అసెంబ్లీలో చర్చకు తీసుకువచ్చి ఈరోజు సమస్యలు పరిష్కరించుకున్నాం. ఊరికైనా ఎవరు తీసుకొచ్చి మనకి ఇవ్వలేదు. ఆ సమస్య నుంచి బయటపడ్డాము కాబట్టి మీ సమస్యల మీద మేము సలహాలు ఇస్తూ ఉన్నాం, మీ సమస్య మీద మేము కూడా పోరాటం చేస్తాం, మీ సమస్య మీద మేము కూడా మీ ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం అని చెప్పేసి సోదరిమణులకు తెలియజేస్తున్నా. మరి ఎలాంటి ఆందోళన చెందకండి, ఎలాంటి భయాందోళనకు గురి కాకండి. తప్పకుండా మా సహకారం మీకు ఉంటుంది. మరి కేంద్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి మరి అన్ని రాష్ట్రాలు కూడా ఇదే విధంగా మినీ అంగన్వాడీలందరినీ ఎలాంటి షరతులు లేకుండా మెయిన్ అంగన్వాడీగా మార్చాలని చెప్పేసి మరి మార్చవలసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా మారుస్తారు. మరి ఏ ప్రభుత్వమైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే
మనం అడిగేది న్యాయంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడిగే దాంట్లో న్యాయం ఉంది అనేది ఒకటి గుర్తుంచుకోండి అని చెప్పేసి మీ సోదరీమణులకు తెలియజేస్తున్నా. అపోహలు నమ్మకండి, మోసపోకండి. ప్రత్యేకంగా మన సమస్య మీద మనమే వినతి పత్రాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మన సమస్యల మీద మనమే ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇద్దాం. మన సమస్యల మీద మనమే మరి అక్కడ ఉన్నటువంటి మహిళా శిక్షణ శాఖ మంత్రిని కలుద్దాం. అదే మన సమస్య మీద మనమే అక్కడ ఉన్నటువంటి మరి కమిషనర్కి కానీ అధికారులకు కానీ వినతి పత్రాలు అందిద్దాం అని చెప్పేసి మీకు సోదరీమణులందరూ తెలియజేస్తా ఉన్నా. గత నెల రోజులుగా మరి మన సోదరీమణులందరూ కూడా మన సలహా మేరకు మరి ఎమ్మెల్యేలకు లెటర్స్ ఇవ్వడం, అదేవిధంగా మంత్రి గారికి లెటర్స్ ఇవ్వడం కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పేసి మరి నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎవరు కూడా భయపడకండి. మరి ఒక స్టెప్ ముందుకేశారు, ఆ స్టెప్ తోనే ముందుకెళ్ళండి. అందరూ కూడా సహకరించవలసిందిగా ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరిమణి, మినీ అంగన్వాడీ సోదరిమణి అందరూ కూడా వాళ్ళకి సహకరించవలసిందిగా, అందరూ యూనిటీగా ఉండి ముందుకెళ్తే తప్పకుండా సక్సెస్ అవుతారని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను.